వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో వచ్చి నేను చేసే వర్కౌట్స్ లో కొన్ని వర్కౌట్స్ నాకు చాలా ఇష్టమైన వర్కౌట్స్ వచ్చి ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను. సో ఈ వర్కౌట్స్ గన మీరు కంటిన్యూగా అట్లీస్ట్ ఒక 10 days చేశారనుకోండి, మీ బాడీలో చేంజెస్ మీరే అబ్జర్వ్ చేస్తారు. ఈ వర్కౌట్స్ మెయిన్ గా థైస్ తగ్గుతుంది, సైడ్ ఫ్యాట్ అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. నాకు ఇవి చాలా చాలా ఇష్టమైన వర్కౌట్స్. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు సపరేట్ గా ఒక వీడియో చేయండి అనేసి. సో ఇన్ని రోజులకి నాకు ఆ ఫ్రీ టైం దొరికింది. ఈ రోజు డైట్ వీడియో అయితే నేను పోస్ట్ చేయట్లేదు, ఓన్లీ వర్కౌట్స్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి డైట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఈ రోజు వర్కౌట్స్ అడిగే వాళ్ళ కోసం సో ఒక 2 days వర్కౌట్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేద్దాం అనేసి ఈ రోజు వర్కౌట్ వీడియోస్ అండ్ ఇంకా రేపు ఎల్లుండి అలా వచ్చి ఫ్యాట్ కటర్ డ్రింక్స్ కూడా పోస్ట్ చేస్తాను. ఈ వర్కౌట్స్ ని మీరు వీడియో ప్లే చేసుకొని నేను వచ్చేసి కొన్ని వర్కౌట్స్ వచ్చి 30 కౌంట్ చేస్తాను, కొన్ని 20 చేస్తున్నాను, అలా చేస్తున్నాను. సో మీకు ఎంత కౌంట్ కావాలంటే అంత కౌంట్ వచ్చి మీరు ఒక 10 days చేశారనుకోండి, మీ బాడీలో చాలా చేంజెస్ చూస్తారు. మీ స్కిన్ కి మంచిది, హెయిర్ కి మంచిది, మీ ఓవరాల్ బాడీకి అనేది చాలా మంచిది అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఫస్ట్ టైం వర్కౌట్స్ చేస్తుంటే కదా స్లోగా స్టెప్ బై స్టెప్ చేయండి. అంటే ఒకవేళ ఈ రోజే ఫస్ట్ టైం మీరు వర్కౌట్స్ చేస్తుంటే అంటే ఒక 10 times చేయండి. ఒక్కొక్క వర్కౌట్ 10 times స్లోగా ఇంక్రీజ్ చేసుకోండి. ఒకే రోజు వచ్చి ఎక్కువ చేయొద్దండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఎలాంటి వర్కౌట్స్ చేస్తానో వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ నాకు చాలా ఇష్టమైన వర్కౌట్స్ ఇలా స్క్వాట్ చేయడం. స్క్వాట్ చేస్తూ హ్యాండ్స్ని పైకి నెక్స్ట్ కింద గ్రౌండ్ని టచ్ చేయడం అనమాట. ఇది చేద్దాం. 30 times అలా చేద్దాము. 1 2 నేను కొద్దిగా స్లోగానే చేస్తున్నాను. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. నెక్స్ట్ వర్కౌట్ చేద్దాము. ఇది వచ్చేసి మనం ప్లాంక్ లాగా ఉండాలి. నెక్స్ట్ స్టాండప్ పొజిషన్కి రావాలన్నమాట. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో ఇలా చేయాలి. నేను కొన్ని వచ్చి కౌంట్ తక్కువ చేస్తూ ఉన్నాను, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి. సో మీరు 30 కౌంట్ చేసుకోండి. 30 into 3 sets చేసుకోండి, లేదా 20 into 2 sets అలా చేసుకోండి. నెక్స్ట్ వచ్చి సైక్లింగ్ లాగా ఇది కూడా ఒక 30 కౌంట్ వరకు చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30.
సో ఇది కొంచెం నాకు స్టమక్ బెల్లీ ఫ్యాట్ తగ్గాలనేసి కొద్దిగా ఎక్కువ చేస్తున్నాను. మీరు 30 కౌంటే కూడా చేయండి, లేదా 30 కన్నా ఎక్కువ కూడా చేయండి అనమాట. సో ఇది చేయడం వల్ల మీకు బెల్లీ ఫ్యాట్ అనేది చాలా బాగా తగ్గుతుంది, అండ్ మీ థైస్ కూడా తగ్గుతుంది, సైడ్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. సో ఒక వర్కౌట్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటుందన్నమాట. సో స్లోగా చేయండి, ఫస్ట్ డేనే హెవీగా చేయొద్దు, మళ్ళీ మీకు ఎక్కువ బాడీ పెయిన్స్ వస్తుంది. స్లోగా చేయండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మన షోల్డర్స్ లెంత్ ఎంత ఉందో అంత లెంత్లో ఫీట్ గ్యాప్ ఇచ్చేసి ఇలా బెండ్ అవుతూ ఉండాలి. ఇది కూడా ఒక 30 కౌంట్ చేయండి. నేను 30 కౌంట్ చేయను, కొద్దిగా తక్కువగానే చేస్తూ ఉన్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఓకే, ఇది 30 చేశాను. సో కొంచెం ఈజీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్లాంక్, నెక్స్ట్ బీస్ట్ పోజ్ అంటారనమాట. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది, మీకు కష్టంగా ఉంటే 10 కౌంటే చేయండి. 1 2 3 4 దీన్ని కంటిన్యూగా ఒక 30 కౌంట్ చేయండి. నెక్స్ట్ సేమ్ ప్లాంక్ పోజ్ నుంచి మనం ఆపోజిట్ లెగ్తో ఆపోజిట్ హ్యాండ్ అనమాట, రైట్ లెగ్తో లెఫ్ట్ లెగ్ని టచ్ చేయడం, అలా చేయాలి. దీనివల్ల కూడా మనకి థైస్ తగ్గుతుంది, బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఇది కూడా 30 కౌంట్స్ చేయండి. నేను తక్కువే చూపిస్తూ ఉన్నాను అనమాట. నాకు చాలా ఇష్టమైన వర్కౌట్ ఏంటంటే ఇక్కడ చేస్తున్నాను కదా, ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టము. దీనివల్ల నాకు నడుం సైజ్ అనేది చాలా వరకు తగ్గింది. చాలా ఈజీ వర్కౌట్, కానీ చాలా ఫాస్ట్గా తగ్గింది అనమాట. సో అలా చేస్తున్నాను. మళ్ళీ మిక్స్డ్గా చేస్తున్నాను, మళ్ళీ బీస్ట్ది చేస్తున్నాను అనమాట. సో కంటిన్యూగా ఒకే వర్కౌట్ 90 టైమ్స్ చేస్తే మనకి కొంచెం హెవీగా ఉన్నట్లుంటుంది. సో మిక్స్ చేస్తూ చేయండి అనమాట. నెక్స్ట్ మళ్ళీ బీస్ట్ది ఒక 5 కౌంట్ 10 కౌంట్ అలా చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 మళ్ళీ ఆపోజిట్ లెగ్తో ఆపోజిట్ హ్యాండ్ వచ్చేసి టచ్ చేయడం, రైట్ లెగ్తో లెఫ్ట్ లెగ్ని రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ని టచ్ చేయాలి. దీనివల్ల కూడా స్టమక్ బాగా తగ్గుతుంది మీకు. నెక్స్ట్ వచ్చి థైస్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో చేయడం, చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది, చూడడానికి ఈజీగా ఉంటుంది. చాలా ఇంటెన్సిటీ వర్కౌట్ అనమాట ఇది ఒక మీకు 30 కౌంట్స్ అలా చేయండి. నేను మళ్ళీ చూపిస్తున్నాను నేను ఎలా చేశానో. ఈరోజు వర్కౌట్స్ అన్నీ సపరేట్ వీడియోలు చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ స్క్వాట్ పొజిషన్లో హ్యాండ్స్ని పైకి ఇలా కిందికి పెట్టడం, దీనివల్ల మీ థైస్ తగ్గుతుంది, సైడ్ ఫ్యాట్స్ తగ్గుతుంది, హ్యాండ్స్ కూడా మనకు వచ్చి తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఏమంటే బ్యాక్ అనేది చాలా మంచి షేప్లో వస్తుంది. స్క్వాట్స్ చేయడం వల్ల చాలా మంచి షేప్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. థైస్, ఇన్నర్ థైస్ కూడా తగ్గుతుంది అనమాట. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 సో 20 కౌంట్ అలా చేశాను. నెక్స్ట్ ఇప్పుడు స్క్వాట్ లాగా చేసి ఇలా హెడ్ దగ్గర ఇలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసి పెట్టుకొని మీ నీకి, రైట్ నీకి లెఫ్ట్ ఎల్బో టచ్ అవ్వాలి, అలా చేయాలన్నమాట. సో 1 2 3 4 5 6 7 8 9
10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 కౌంట్ చేశాను. ఇది కొంచెం కష్టం, ట్రై చేయండి. లెగ్స్ని వచ్చేసి కొద్దిగా పైకి పెట్టాలన్నమాట, లెగ్ రైజ్ లాగా. వీలైతే మీ హిప్ని కూడా కొంచెం లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. సో 1, 2, 3, 4, 5, 6, 7. సో 7 కౌంట్ చేశాను. నేను ఇంకా ఎక్కువే చేశాను, వీడియో ఎడిట్ చేసేసాను, మధ్యలో సైరస్ వచ్చారు. ఇంకా ఇప్పుడు మళ్ళీ సేమ్ అనమాట, ఏది చేస్తున్నానో దానికి ఇప్పుడు వచ్చేసి ఆపోజిట్గా మీరు ఒక హ్యాండ్ని ఇంకో లెగ్తో అలా టచ్ చేయడం. ఇది కూడా 30 కౌంట్ చేయండి. ఇది వచ్చేసి వర్కౌట్స్ చేయడం రాదు మాకు. నెక్స్ట్ వచ్చేసి ఒక 30+ అలా అయితే మా కిడ్స్ ఉన్నారు, పెళ్లి అయిపోయింది, ఈ ఏజ్ లో వర్కౌట్స్ ఏంటి అలా అనుకుంటారనమాట. సో మీ హెల్త్ ని మీరే కాపాడుకోవాలి. వర్కౌట్స్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. సో మీకు అందరి ముందు చేయడం ఇష్టం లేకపోతే ఒక రూమ్ లో వచ్చేసి స్లోగా స్టెప్ బై స్టెప్ గా చేయండి. ఈ రోజు 5 కౌంట్ చేస్తున్నారంటే రేపు 10 కౌంట్, ఆ తర్వాత రోజు 15, 20 అలా స్లోగా ఇంక్రీజ్ చేసుకోండి. సో ఒక్కొక్క రోజు మీరు చేసిన ఎక్సర్సైజ్ కి వర్కౌట్స్ కి వచ్చేసి అంత హెల్త్ బెనిఫిట్స్ మీరు ఫ్యూచర్ లో చూస్తారు. సో దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అలా ఉండదు అనమాట. ఒకవేళ మీకు జాయింట్ పెయిన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఫస్ట్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఏ వర్కౌట్స్ అని చేయండి. ఫస్ట్ అవి ఫిక్స్ చేసుకోండి. హెల్త్ ఇష్యూస్ అలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, నార్మల్ గా డైట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ అవి ఫిక్స్ చేసుకుని డైట్ లోకి స్టార్ట్ అవ్వండి అనమాట. ఎందుకు వస్తుంది ఏంటి అనేసి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. సో నాకు తెలిసింది ఎక్కువ పీసీఓడి గురించే. సో ఎందుకంటే నాకు అది వచ్చింది, దాని గురించి అంతా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. కొందరికి వచ్చి నేను అంటే తెలియకుండా ఇన్ఫర్మేషన్ చెప్పి మళ్ళీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. సో అందుకే నాకు తెలియని విషయాన్ని నేను తెలియదని చెప్పేస్తున్నాను. మీరు అలాంటివి ఏదైనా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో వర్కౌట్స్ మాత్రం ఎలాంటి ఫీల్ అవ్వద్దండి. హ్యాపీగా వర్కౌట్స్ చేయండి, వాకింగ్ చేయండి. వర్కౌట్స్ చేయడం రాదు అనుకోవద్దండి, చూసి స్లోగా చేయండి, ఖచ్చితంగా వస్తుంది. సో మన హెల్త్ ని మనమే చూసుకోవాలి. మనం హెల్తీగా ఉంటేనే మన బేబీస్ ని, మన ఫ్యామిలీని మనం హెల్తీగా పెట్టుకోగలుగుతాము. చూసారు కదా వర్కౌట్స్ ఎంత బాగున్నాయి. చేసిన తర్వాత ఫుల్ స్వెట్ వస్తుంది కదా. సో ఆ స్వెట్ వస్తుంది అంటే మీరు ప్రాపర్ గా వర్కౌట్స్ చేస్తున్నారు అనేసి మీనింగ్. సో 10 days మర్చిపోకుండా 10 days వర్కౌట్స్ చేయండి. 10 days తర్వాత మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్. ఏమైనా ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకొక మంచి వర్కౌట్ వీడియోస్ తో కలదాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.